అదగనగా రామాపురం అనే అందమైన గ్రామంలో ధర్మయ్య అనే ఒక మోతుబారి రైతు ఉండేవాడు. అతను ఎప్పుడూ వేరే వాళ్ళకి సహాయం చేయడంలో ముందుండేవాడు. ఎవరొచ్చి ఏమడిగినా కాదనకుండా సహాయం చేస్తూ ఉండేవాడు. తన భార్య అయిన సులోచన ఎప్పుడూ ధర్మయ్యని దీని గురించి హెచ్చరిస్తూ ఉండేది. ఏవండి, అడిగినోళ్ళకి అడగనోళ్ళకి సహాయం చేసేస్తున్నారు. అర్హత లేని వాళ్ళకి సహాయం చేయడం అపాత్రదానాలండి అంటూ ఎప్పుడూ చెబుతూ ఉండేది. దాన్ని ధర్మయ్య పెద్దగా వినిపించుకునేవాడే కాదు. ధర్మయ్య అప్పుడు ఇలా సమాధానం ఇచ్చేవాడు. సులోచన, మన దగ్గర చాలా ఆస్తులున్నాయి. అవి దానం చేస్తే మనకే పుణ్యం. చెయ్యండి, పర్లేదు. కాని ఎవరికి పడితే వాళ్ళకి చేయకూడదు. నేనదే చెప్తున్నదే. అర్హత చూసి చేయటానికి ఇది పెళ్లి కాదు సులోచన. ధర్మం అనేది ఒక దైవ కార్యం కదా. దాన్ని పొందుకునే వాళ్ళకి ఒక అర్హత ఉండాలి. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టండి, బట్టలు లేనోడికి బట్టలు ఇవ్వండి, అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి వైద్యం చేయించండి. అవసరాన్ని బట్టి చెయ్యండి గాని జాలిగా దేనంగా మొహం పెట్టిన వాళ్ళందరికీ తలకి మించిన సహాయం చేయబాకండి అంటూ ఇద్దరూ ఎప్పుడూ దీని గురించే చర్చించుకునేవారు. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు ధర్మయ్య సులోచన గుడికెళ్లి వస్తూ ఉండగా దారి మధ్యలో ఒక బిచ్చగాడు కనిపించాడు. ఆ బిచ్చగాడి దగ్గరికి ధర్మయ్య వెళ్ళాడు. ధర్మయ్యని చూడగానే బిచ్చగాడు లేచి నిలబడ్డాడు. దండాలయ్యా, అన్నం తిని 3 రోజులైంది. ధర్మప్రభువులు ఒక ముద్ద అన్నం పెడితే నా ప్రాణం కాపాడిన వాళ్ళు అవుతారయ్యా. ఏమయ్యా, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి గదా, ఏదైనా పని చేసుకుని బ్రతకరాదు? అయ్యా, నా మొహం చూసి పని ఎవరిస్తారయ్యా? మా మొహాలు చూసి మమ్మల్ని చేదరించుకునే వాళ్ళే తప్ప, ఆకలి అని ఒక ముద్ద అడుక్కోవడం తప్ప మేమేం చేయగలమయ్యా అంటూ దీనంగా అడిగాడు. దానికి ధర్మయ్య అతనిపై జాలిపడి సమాధానమిచ్చాడు. నీకిప్పుడు అన్నం పెడితే ఈ రోజే నీ ఆకలి తీరుతుంది. నీకసలు ఆకలి బాధే లేకుండా చేస్తాను. నా దగ్గర ఒక ఆవుంది. మా ఇంటికొచ్చి దాన్ని తీసుకెళ్లి దాన్ని పెంచుకో. పాలమ్ముకొని డబ్బులు సంపాదించుకో. గౌరవంగా బ్రతుకు అని మాట ఇచ్చాడు. అది సులోచనకి నచ్చలేదు. ఇంటికొచ్చిన తర్వాత సులోచన ధర్మయ్యతో ఇలా మాట్లాడసాగింది. యావండి, వాడికొక పూట అన్నం పెట్టండి, లేకపోతే ఎక్కడైనా చేయగలిగిన పనుంటే మాట్లాడబెట్టండి. అంతేగాని వాడు ఆవును సరిగా చూసుకుంటాడో లేదో తెలియకుండా ముందు వెనక చూడకుండా ఇలా ఇవ్వడం మంచిది కాదు. పైగా పాడావుని పెంపకం తెలియని వాడి చేతికి అప్పచెప్తున్నారు మీరు. ఎప్పుడు వేరే వాళ్ళని కూలి వాళ్ళలాగా, చేతగాని వాళ్ళలాగా చూడ్డం మానే ముందు నువ్వు. నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలుసు. నువ్వు నాకేం సలహాలు ఇవ్వక్కర్లేదు అని విసుక్కుంటూ చెప్పాడు. దాంతో సులోచన ఏమీ చెప్పలేక మౌనంగా ఉండిపోయింది. ఆ బిచ్చగాడొచ్చి సంబరంగా ఆవుని తీసుకుని వెళ్ళాడు. ధర్మయ్య తనేదో మంచి పని చేశానని చాలా సంతోషపడ్డాడు. ఆ తర్వాత రోజు ఆ బిచ్చగాడు మళ్ళీ ధర్మయ్య దగ్గరకొచ్చాడు. అయ్యా, ధర్మయ్య గారు, మీరేమో ఆవునిచ్చారు. దాన్ని ఉంచుకోటాకి నా దగ్గర ఇల్లు లేదు, కొట్టాము లేదు. నేను ఆవుని ఎంటబెట్టుకుని వీధుల్లో తిరుగుతా ఉంటే నేను ఆవుని దొంగలించి తీసుకెళ్తున్నానని అనుకుంటున్నారు. నన్ను ఊళ్ళో అందరూ వింతగా చూస్తున్నారు. దయచేసి ఆవునుంచటాకి ఏదైనా స్థలం చూపించండి అయ్యా. నాకు మీరు మేలు చేసిన వాళ్ళవుతారు అంటూ వినయంగా చెప్పాడు. దాంతో ధర్మయ్య అతనికి ఒక కొట్టమిచ్చాడు. బిచ్చగాడు సంతోషించి వెళ్ళిపోయాడు. అదంతా గమనిస్తూ ఉన్న సులోచనకి మాట్లాడాలని ఉన్నా ధర్మయ్య విసుక్కుంటాడేమో అని మౌనంగా ఉండిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఆ బిచ్చగాడు మళ్ళీ వచ్చాడు. అయ్యా, నమస్కారం అయ్యా. బాగున్నావా? ఇంతకీ ఆవు ఎలా ఉంది? నీ జీవనోపాధికి ఉపయోగపడుతుందా? అయ్యా, మీరేమో ఆవునిచ్చారు, దాన్ని ఉంచడానికి స్థలం కల్పించారు. ఇక నా బాధ్యతగా దానికి గడ్డి తీసుకురాటానికి ఊరంతా తిరగటమే నా పని అయిపోయింది. ఆ ఆవు చాలా గడ్డి తింటుందయ్యా. నా ఆకలి చూసేవాళ్ళు ఎవ్వరూ లేరు. నా కోసం నేను ముద్ద అన్నం వండుకోవాలి కదయ్యా. నాకంతా ఆవు పని సరిపోతుంది. నాకు పస్తులు పడుకునే పరిస్థితి వచ్చిందయ్యా. అయ్యా, నా బాధకి మీరే ఏదో ఒక దారి చూపించాలయ్యా.
అనగానే ధర్మయ్య కొద్దిసేపు ఆలోచించి, సరే, రోజూ నా ఇంటి నుండే నీకు భోజనం పంపిస్తాను. నువ్వు ఆకలితో పస్తులుండాల్సిన పని లేదు, వెళ్ళు అని హామీ ఇచ్చి పంపించాడు. అప్పటినుంచి రోజూ ఆ బిచ్చగాడికి అన్నం పంపించడం మొదలుపెట్టాడు ధర్మయ్య. సులోచన ధర్మయ్య చేస్తున్న పిచ్చి పనులకి తల పట్టుకుని కూర్చుంది. ఏమైనా చెప్దామంటే ఎక్కడ వాళ్ళ మధ్య గొడవలు వస్తాయోనని తన ఆవేశాన్ని అణుచుకుంటూ ఉంది. కొన్ని రోజుల తర్వాత ఆ బిచ్చగాడు మళ్ళీ వచ్చాడు. ఏమయ్యా, ఇప్పటికైనా 4 రూపాయలు సంపాదించుకుంటున్నావా? ఇదివరకటి కంటే ఇప్పుడు బాగా బ్రతుకుతున్నావా లేదా? అయ్యా, నాకు దారి చూపించారు. మీకు చాలా రుణపడిపోయాను. మీ దయ వల్ల నాకు తిండికి అవసరాలకి లోటు లేకుండా ఉందయ్యా. కానీ మళ్ళీ ఈ కాని ఏంటి? ఇప్పుడేం కష్టం వచ్చింది? అట్టాగే ఉండటానికి ఇల్లేదైనా ఇవ్వగలిగితే అంటూ నసుగుతూ చెప్పాడు. దానికి ధర్మయ్యకి చాలా విసుగు పుట్టింది. కాని ఏమీ మాట్లాడలేకపోయాడు. ఆఖరిగా ఒక అవకాశం ఇద్దామని నిర్ణయించుకున్నాడు. సరే, ఊరి చివరన ఒక గుడిసె ఉంది. అందులో ప్రస్తుతం ఎవరూ ఉండట్లేదు. ఆవు నువ్వు కలిసి అక్కడే ఉండండి. ఇంకోసారి ఇంకో అవసరం అంటూ నా దగ్గరికి రావాల్సిన అవసరం రాకుండా నువ్వు బ్రతకాలి అంటూ ఊరి చివర ఉన్న ఒక గుడిసె ఇచ్చాడు. దాంతో ఆ బిచ్చగాడు సంతోషించి వెళ్లిపోయాడు. ధర్మయ్యకి సులోచన చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఆమె చెప్పిందే నిజమయ్యుండొచ్చు అని అనిపించింది. కాని ఆ విషయాన్ని మనసులోనే ఉంచుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆ బిచ్చగాడు మళ్ళీ వచ్చాడు. అయ్యా, నమస్కారమయ్యా. ఏంటయ్యా, ఇప్పటికైనా నువ్వు స్థిరపడ్డట్టేనా? అవునయ్యా, స్థిరపడ్డానయ్యా. ఆవు కూడా బాగా పాలిస్తుంది. 2-3 నెకర ఖాతాలు కూడా ఏర్పాటు చేసుకున్నాను. కాకపోతే మళ్ళీ కాకపోతే ఏంటి? ఈసారేమొచ్చింది? అదేనయ్యా, ఆవుని నేనొక్కడినే చూసుకోలేకపోతున్నాను. నేనే పాలు పితుక్కొని, నేనే మేత కూర్చుకొని, నేనే దానికి స్నానం చేయించి తౌడు కలిపెట్టి నానా చాకిరీ చెయ్యాల్సొస్తుంది. ఆ పనంతా చేసేసరికి నా ఓపిక అయిపోతుందయ్యా. అందుకని మీరు గనక ఒక పాలేర్ని నాకు తోడు పంపగలిగితే అనగానే ధర్మయ్యకి మహా చిర్రెత్తుకొస్తుంది. ఏంట్రా, నాటకాలా? ఆకలి బాధతో రోజూ అడుక్కుని తినాల్సొస్తుందని నీ మీద జాలిపడి నా పాడిలో నుండి చక్కటి పాలిచ్చావుని నీకప్పచెప్తే చేసిన మేలుని గౌరవించి కష్టపడి బ్రతకటం మానేసి ప్రతి దానికి వంకలు పెట్టడం మొదలు పెడతావా? ఒక్క ఆవునే కాదు, నీకు ఇల్లిచ్చి భోజనం పెట్టి ఇప్పుడు పాలీరును కూడా పంపించమంటావా? నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. అర్హత లేనోడికి దానం చేస్తే ఎలా ఉంటుందో నాకు బాగా తెలిసొచ్చేలా చేశావు. బాగా బుద్ధొచ్చింది నాకు. వెంటనే ఆవును తీసుకొచ్చి నా కొట్టంలో గట్టి. ఇంకొక్కసారి నా కంట కనబడ్డావో చంపేస్తాను, జాగ్రత్త. మీలాంటి వాళ్ల వల్ల నిజంగా అవసరంలో ఉన్న వాళ్ళకి సహాయం అందకుండా పోతుంది. ఇలాంటి అవకాశం దొరికితే బావుండు, బాగుపడదామని అనుకునేవాళ్లు లేకపోనూ లేరు. నువ్వావునిచ్చేసి ఈ ఊరు వదిలి వెళ్ళిపో. ఈ చుట్టుపక్కల అడుక్కోడానికి కూడా వీల్లేదు నువ్వు అంటూ ఆవేశంగా అరిచి చాలా తీవ్రంగా కోపడ్డాడు ధర్మయ్య. దాంతో ఆ బిచ్చగాడు బెదిరిపోయి అక్కడే గజగజ వణికిపోయాడు. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి ఆవును తీసుకొచ్చి ధర్మయ్య గొడ్ల చావిడిలో కట్టేసి మరో మాట మాట్లాడకుండా పారిపోయాడు. తన భార్యనటువంటి సులోచన మాటలు పెడచెవిన పెట్టినందుకు బాధపడ్డాడు ధర్మయ్య. వెంటనే ఆమెకు క్షమాపణ చెప్పాడు. సులోచన, నన్ను క్షమించు. ఎందుకండి? నేను చేసే దాన ధర్మాలకి నువ్వు అడ్డుపడుతున్నావని భావించి నిన్ను తిట్టాను. దానం చేయటానికి అర్హత కావాలి అని నువ్వంటే అది అన్యాయమని అనుకుని నిన్నే విసుక్కున్నాను. కాని ఆ బిచ్చగాడు ఎలాంటి వాడో చూశాక నిజంగా దాన ధర్మాలు పొందటానికి కూడా ఒక అర్హత ఉండాలన్నది నిజమని నేను గ్రహించాను. అందుకే సులోచన, నిన్ను క్షమాపణలడుగుతున్నాను. పోనీలేండి, ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నారు కనుక ఇక నుండైనా జాగ్రత్తగా ఉండండి. అవసరంలో ఉన్న వాళ్లకి ఎంతవరకు సహాయం చేయాలో అంతవరకే చెయ్యండి. ఇప్పుడు ఆవుతో పోయింది, తర్వాత ఏవైనా కావచ్చు. అప్పటినుండి అర్హత ఉన్నవారికి మాత్రమే సహాయం చేస్తూ సహాయం విలువను పెంచుతూ జీవించసాగాడు ధర్మయ్య. ఇది ఇవాల్టి స్టోరీ అర్హత.
మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం. ఒక ముసలి సాధువు భిక్ష కోసం కమల ఇంటికొచ్చాడు. అమ్మా, నేను సాధువునొచ్చాను తల్లి, భిక్ష వేయి తల్లి అని అంటూ ఉండగానే ఇంట్లో కమల అన్నం కూర తీసుకొచ్చి ఆ సాధువు పట్టుకున్న మట్టి పాత్రలో వేస్తుంది. సుఖీ భవ అని చెప్పి సాధువు అక్కడి నుంచి వెళ్తూ ఉండగా, అయ్యా, మీకింకా కావాలంటే నేనే అన్నం కూర పెడతాను కాని అటువైపు మాత్రం పోకండయ్యా. ఎందుకు తల్లి, అక్కడేదైనా రాక్షసి ఉందా? లేదంటే పులి కాని సింహం కాని ఉందా? అటువైపు ఎందుకమ్మా వెళ్ళకూడదు అంటున్నావు? అక్కడ సుందరమ్మ అనే ఒక ఆవిడుందయ్యా. ఆవిడని చూస్తే రాక్షసి కూడా పారిపోతుంది. ఆమె నోటి దురుసుకి పులి సింహం కూడా భయపడి పారిపోతాయి. ఓహో, గయ్యాలన్నమాట. అన్నమాట కాదయ్యా, ఈ ఊరంతా తెలిసిన మాటే. అదీ కాక మహాపీనాసిది, మహా చెడ్డ దుర్మార్గురాలు కూడా. ఎవరికి భిక్ష పెట్టదు. అడిగి అడిగి మీ గొంతు కూడా పోతుంది. చూసి చూసి మీ కళ్ళు వాడిపోతాయి. అలా నిలబడి నిలబడి మీ కాళ్ళు లాగుతాయ్యా. నేను సాధువుని తల్లి. తన పీనాసి బుద్ధి, తన దుర్మార్గం, తన గయ్యాలితనం నా మీద చూపిస్తుందని నేను అనుకోవటం లేదు. తనకి ఎవరైనా ఒకటేనయ్యా, దయచేసి వెళ్ళకండి అని కమల ఎంత చెప్పినా వినకుండా చిన్నగా ఒక నవ్వు నవ్వి సాధువు కమల ఇంటి నుంచి సుందరమ్మ ఇంటికి వచ్చాడు. అప్పుడు సుందరమ్మ ఇంటి ముందు కట్టేసిన ఆవుకి కొంచెం పచ్చని గడ్డిని వేసింది. చిన్న బకెట్లో నీళ్లు పెట్టింది. నువ్వు తక్కువ పాలెత్తున్నావు కాబట్టి నీకు తక్కువ గడ్డి వేస్తున్నాను, తక్కువ నీళ్లు పెడతాను. అదే నువ్వు ఎక్కువ పాలు గనక ఇస్తే ఎక్కువ గడ్డి వేస్తాను, ఎక్కువ నీళ్లు కూడా పెడతాను అని అంటూ ఉండగా సాధువు తన ఇంటి ముందు నిలబడతాడు. అమ్మా, నేను సాధువునొచ్చాను తల్లి, భిక్ష వేయమ్మా అని అడగ్గానే సుందరమ్మ సాధువు వైపు చూస్తుంది. తనలో తాను, రాత్రి మిగిలిపోయిన అన్నమో ఎట్టాగా ఉంది కదా, ఈ సాధుకు పెట్టేస్తే సరిపోతుంది అని అనుకొని అక్కడి నుంచి లోపలికి వెళ్తుంది. సాధువు ఆశగా ఇంటివైపు చూస్తూ ఉంటాడు. సుందరమ్మ అన్నం తీసుకొచ్చి సాధువు యొక్క మట్టి పాత్రలో వేస్తుంది. సంతోషంగా ఉండు తల్లి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సాధువు. తన మట్టి పాత్ర అన్నం కూరతో నిండిపోతుంది. దాంతో ఊరి చివర ఏర్పాటు చేసుకున్న చిన్నపాటి పాక దగ్గరికి వస్తాడు. పాక ముందు ఏర్పాటు చేసుకున్న రాయి మీద కూర్చుంటాడు ఆ సాధువు. తాను భిక్షగా స్వీకరించిన ఆహారంలో నుండి పేదవారికి, భిక్షగాళ్లకి, దారిన పోయే బాటసారులకు పంచి మిగిలింది తినేవాడు. కొన్నిసార్లైతే ఆహారమంతా ఇతరులకి పంచి పస్తులుండిపోయేవాడు ఆ సాధువు. ఆయనకున్న దయాగుణం, మంచి మనసు గురించి ఊళ్ళో అందరూ గొప్పగా చెప్పుకునేవాళ్లు. ఇక మరొక రోజున సాధు వచ్చి భిక్షమడిగాడు సుందరమ్మని. అప్పుడు సుందరమ్మ సాధువుకి పాడైపోయిన అన్నాన్ని భిక్షగా పెట్టింది. సుఖీ భవ అని చెప్పి సాధువు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సరిగ్గా అప్పుడే బయట నుంచి సుందరమ్మ కొడుకు గోపాలం ఇంటికొచ్చాడు. అతనికి ఇంటి ముందు కట్టేసిన ఆవుకు వేసిన కొంచెం పచ్చని గడ్డితో పాటు చిన్న బకెట్ నిండా పెట్టిన నీళ్లు కనిపించాయి. గోపాలం అయిష్టంగా ముఖం పెట్టి ఇంట్లోకి వెళ్తాడు. మా పిసినారి అమ్మకి ఎంత చెప్పినా అర్థం కాదు. తన పీనాసితనంతో ఎవరి బాధ ఏంటని అర్థం కూడా చేసుకోదు. ఏంటో మా అమ్మ ఈ పీనాసి బుద్ధి, దీంతో ఏం సాధిస్తుందో ఏమో అని అనుకొని తన తల్లి సుందరమ్మని గట్టిగా పిలిచాడు. అమ్మా, అమ్మా అని పిలవగానే ఇంట్లో నుంచి తల్లి సుందరమ్మ, తండ్రి గోవిందయ్య బయటకొస్తారు. తండ్రి గోవిందయ్య కంగారు పడుతూ, ఏంటి బాబూ, ఏమైంది? అంతలా ఎందుకు అరిచావు? మీరంతా ఆవేశపడబాకండి. కొడుకు మామూలుగానే పిలిచాడు. ఎందుకు పిలిచాడో నాకు మాత్రమే తెలుసు. ఏముంది, నీ పీనాసి బుద్ధిని ఎక్కడో చూపిచ్చే ఉంటావు. అది కొడుక్కి నచ్చుండదు. అందుకే ఆ విషయం తెలిసి వాడంత గట్టిగా అరుసుంటాడు. ఎక్కడో కాదు నాన్నా, మనకి పాలిచ్చి మన కుటుంబాన్ని పోషిస్తున్న ఆవు దగ్గరే చూపించింది అమ్మ తన పీనాసితనాన్ని అని కొడుకు గోపాలం చెప్పగానే గోవిందయ్య ఆవుని చూస్తాడు. ఆవు ముందు వేసిన ఆ కొంచెం గడ్డి, పెట్టిన చిన్న నీళ్ల బకెట్టు కనిపిస్తుంది గోవిందయ్యకి.
ఏంటి సుందరమ్మ ఇది? నేనేదో తప్పు చేసినట్టుగా తండ్రి కొడుకులు నన్ను నిలదీస్తున్నారు. ఆ పద్మ వాళ్ళ ఆవు మన ఆవు రెండు ఒకేసారి పురుడు పోసుకున్నాయి. అది మాత్రం ఎక్కువ పాలిస్తుంది, మన ఆవు ఇవ్వడం లేదు. అందుకే తినే గడ్డి తాగే నీళ్లు తగ్గించేశాను. చూడమ్మా, ఇలా నువ్వు నీ పీనాసి బుద్ధిని ఆవు దగ్గర చూపిస్తున్నావు కాబట్టే ఆవు రోజు రోజుకి పాలు తక్కువగా ఇస్తుంది. అయినా నువ్వు ఆవు దగ్గరికి రావద్దని నీకెన్నిసార్లు చెప్పాను? ఆవు బాగోగులు కూడా నువ్వు చూసుకోనక్కర్లేదు. నేను నాన్న ఉన్నాం కదా, మేం చూసుకుంటాంలే అని చెప్పి ఆవు దగ్గర నుంచి కొంచెం దూరంలో ఒకచోట ఉన్న పచ్చగడ్డిని మరింత తీసుకొచ్చి ఆవుకి వేశాడు గోపాలం. గడ్డి గురించి సుందరమ్మ, గోవిందయ్య ఇద్దరూ వాదనలు చేసుకుంటూ ఉంటారు. అది చూసిన గోపాలం గట్టిగా, ఇంకాపండి నాన్న అని చెప్పగానే గోవిందయ్య, సుందరమ్మలు గొడవపడ్డం ఆపేస్తారు. అమ్మా, డబ్బులిస్తే అత్తగారింటికెళ్లిన భార్యని కూతుర్ని చూసొస్తాను. డబ్బులెందుకురా, ఇప్పుడే తిన్నావుగా, ఇప్పుడెలాగో పాకలే కదా. అడవి మార్గం వెంట నడుచుకుంటూ వెళ్తే చీకటి పడే వేళకి చేరుకుంటావు. నడక ప్రాణానికి మంచిదని మన ఊరు వైద్యుడు చెప్పాడు కదా. ఆ మాట వైద్యుడు చెప్పింది నాకు సుందరమ్మ, కొడుక్కి కాదు. అందుకని వాడికి డబ్బులిచ్చి పంపించు. మనవరాలి కోసం ఏమైనా పళ్ళు తీసుకొని వెళ్తాడు. అడవిలో వెళ్తున్నప్పుడు అక్కడక్కడ పళ్ళు కనబడతాయి కదా బాబు, వాటిని తీసుకొని వెళ్ళివ్వు. చెట్టు మీద పళ్ళు కాబట్టి భలే బాగుంటాయి అని చెప్పి సుందరమ్మ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అమ్మ సంగతి వదిలేనాన్న, మీ దగ్గర ఏమైనా డబ్బులున్నాయా? సంసారం మొత్తం మీ అమ్మ చేతికి ఇచ్చిన తర్వాత నేను ఆ డబ్బుని చూడడమే మర్చిపోయాను బాబు అని చెప్పి గోవిందయ్య బయటికి వెళ్ళిపోతాడు. పీనాసమ్మ ఇంట్లోకి వెళ్ళింది. డబ్బులు లేని నాన్న బయటికి వెళ్ళాడు. భార్య కూతురి మీద ప్రేమతో నేను అత్తగారింటికి కాలినడకన వెళ్తానన్నమాట అని చెప్పి గోపాలం ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. సుందరమ్మ ఇంట్లో కూర్చుని తింటూ ఉండగా సాధు వస్తాడు. అమ్మా, భిక్ష కోసం వచ్చాను తల్లి అని అనగానే లోపల అన్నం తింటున్న సుందరమ్మకి కోపం వచ్చింది. ఈ సాధువు మొదటి రోజునే వచ్చినప్పుడు వదిలించుకోవడానికి చద్దన్నం పెట్టా, వెళ్ళిపోయాడు. రెండో రోజున వచ్చినప్పుడు మళ్ళీ రావద్దని పాడైపోయిన అన్నం పెట్టా, ఆయన మూడో రోజున వచ్చాడు. ఇక ఎట్టయితే లాభం లేదు, అతని బెడద ఎట్టగైనా వదిలించేసుకోవాలి అని అనుకుని సుందరమ్మ ఒక దుర్మార్గపు ఆలోచన చేస్తుంది. ఆ ఆలోచనని ఆచరణలోనూ పెడుతుంది. వంటగదిలోకి వెళ్లి అన్నంలో విషం కలిపేస్తుంది. ఈ అన్నం తిన్న తర్వాత ఆ సాధువు పీడ విరగడైపోతుంది అని అనుకుని విషం కలిపిన అన్నం తీసుకొచ్చి పెడుతుంది. ఆ అన్నాన్ని తీసుకున్న సాధువు సంతోషపడుతూ, సుఖీ భవ, సంతోషంగా ఉండు తల్లి అని చెప్పి ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. అలా సాధువు ఊరంతా తిరిగి తనకు కావాల్సిన ఆహారాన్ని మట్టి పాత్ర నిండా తీసుకుని చీకటి పడుతూ ఉండగా తన పాక దగ్గరికి వచ్చాడు. అక్కడున్న రాయి మీద కూర్చొని, భిక్ష కోసం తిరిగి తిరిగి అలసిపోయాను, బాగా ఆకలిగా ఉంది, అన్నం తింటాను అని అనుకుంటూ ఉండగా అత్తగారింటి నుంచి తిరుగు ప్రయాణమైన గోపాలం ఆ సాధువు దగ్గరకొచ్చి అలసటగా రొప్పుతూ ఉంటాడు. అది చూసిన సాధువు, బాబూ, చాలా అలసటగా ఉన్నట్టున్నా, కాస్త విశ్రాంతి తీసుకో అని చెప్పి గోపాలాన్ని రాయి మీద కూర్చోబెడతాడు సాధువు. నీళ్లు తాగుతావా నాయనా అని చెప్పి నీళ్ళిస్తాడు. గోపాలం ఆ నీళ్ళని తాగుతాడు. చూస్తుంటే చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నట్టుగా ఉన్నావు బాబు, కాస్త అన్నం తిను, ఓపికైనా వస్తుంది, అప్పుడు మీ ఇంటికి వెళ్ళు అని చెప్పి తన మట్టి పాత్రలో ఉన్న అన్నాన్ని గోపాలానికి పెట్టాడు సాధువు. ఆ అన్నం గోపాలం తల్లి విషం కలిపి పెట్టిన అన్నమే. ఆకలితో ఉన్న గోపాలం సాధువు పెట్టిన అన్నాన్ని ఆలస్యం చేయకుండా గబగబా తినేశాడు. సంతోషపడుతూ కృతజ్ఞతగా దండం పెట్టి, మీ గురించి ఊరివాళ్ళు చెప్తుంటే విన్నాను స్వామి, ఇప్పుడు మీ దయాగుణం నేను కల్లారా చూశాను, ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను అని చెప్పి గోపాలం ఇంటికి బయలుదేరుతాడు. గోపాలం ఇల్లు చేరుకునేసరికి తలంతా తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. సుందరమ్మ పలకరించినా ఏమీ మాట్లాడకుండా వెళ్లి ఇంట్లో ఉన్న మంచంలో పడుకుంటాడు. ఆలసిపోయినట్టున్నాళ్లే అని అనుకుంటూ ఉంటుంది సుందరమ్మ. గోపాలం మొత్తం నురగలు గక్కుతూ మంచం మీద నుంచి కింద పడిపోతాడు. అది చూసిన సుందరమ్మ లబోదిబోమని ఏడుస్తూ ఆ ఊరి వైద్యుడి దగ్గరికి పరుగున వెళ్తుంది. అక్కడ వైద్యుడి భార్య కలిసి ఆయన ఊళ్ళో లేడు, పట్నం వెళ్ళాడు అని చెప్తుంది. సుందరమ్మకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అప్పుడు సుందరమ్మకి సాధువు గుర్తొచ్చాడు.
ఆలస్యం చేయకుండా సాధువు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. జరిగిన విషయం మొత్తం ఏడుస్తూ సాధువుకి చెప్పింది సుందరమ్మ. అయ్యో అవునా, దీన్ని తల్లి చెరపకురా చెడేవు అంటారు. నువ్వు నా పీడ వదిలించుకోవాలని అనుకున్నావు, కాని ఆ విధాత ఏం చేశాడో చూశావు కదా బొద్దొచ్చింది స్వామి, ఎట్టాగైనా నా కొడుకుని కాపాడండి అని వేడుకుంటూ తన తప్పుని మన్నించమని సాధువు కాళ్ల మీద పడుతుంది. ఇక సాధువు ఏమాత్రం ఆలస్యం చేయకుండా సుందరమ్మ ఇంటికొచ్చాడు. ఇక గోపాలం ఉలుకు పలుకు లేకుండా కిందపడి ఉన్నాడు. సాధువు గోపాలాన్ని చూసి కళ్ళు మూసుకొని ఒక మంత్రం చదివి గోపాలం నొసట బొటనవేలును పెడతాడు. కాసేపటికి గోపాలం కళ్ళు తెరుస్తాడు. అప్పుడే గోవిందయ్య ఇంటికొస్తాడు. ఇంటికొచ్చిన సాధువుని చూసి గోవిందయ్య జరిగింది మొత్తం తెలుసుకుంటాడు. ఇక ముగ్గురూ సాధువుకి కృతజ్ఞతగా దండం పెడతారు. ఇక అక్కడి నుంచి సాధువు వెళ్ళిపోతాడు. చూడు శారదా, ఇక నుంచి ఆ సాధువు పట్లే కాదు, ఎవరి పట్లైనా నీ పిసినారి బుద్ధిని మాత్రం చూపించావనుకో అంటూ కోపంగా పళ్ళు కొరుకుతాడు గోవిందయ్య. నాకు బుద్ధొచ్చిందయ్యా, ఇంకెప్పుడు అట్టా చేయను అని సుందరమ్మ చెప్పి బుద్ధిగా మంచితనంతో తన పిసినారితనాన్ని పక్కన పెట్టి సంతోషంగా బ్రతకటం మొదలుపెట్టింది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.